ఏ సాయి, అరే ఈ శివరాత్రికి ఏదైనా మంచి శివాలయంకి వెళ్దాంరా. రే శివాలయం అంటే గుర్తొచ్చింది. మనూరు కొండ మీదే 18వ శతాబ్దం పురాతన శివాలయం ఉంది, తెలుసా నీకు? మనూరు కొండ మీదే 18వ శతాబ్దపు శివాలయం. అవును. ఎక్కడ్రా? తీసుకెళ్తుందా? పద. ఈయనేరా నేను చెప్పిన శ్రీ రామలింగేశ్వర స్వామి. ఏంటి ఈయన? నువ్వేమో 18వ శతాబ్దం నాటి శివాలయం అని చెప్పు, అది మన ఊరు కొండపైన చెప్పు, ఇక్కడని తీసుకొచ్చావేంట్రా? నీకు కేవలం ఆ శివయ్యని పరిచయం చేశాను అంతే. ఆ శివయ్య అసలు చరిత్ర తీసుకెళ్తాను పద. ఇదేరా నేను చెప్పిన ఆ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఒకప్పుడు అభిషేకం చేస్తే అభిషేకపు నీరు ఏర్లై పారేదంట. అంతేకాదు ఇక్కడ దండం పెట్టుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారంట. ఇక్కడ ఈ శివయ్య ఎలా వెలిసాడురా? అసలు ఈ కథ 18వ శతాబ్దంలో ఒక మునీశ్వరుడితో మొదలైంది. మునీశ్వరుడా? అవును. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు. ఒక మునీశ్వరుడు ఈ కొండపైకి వచ్చి ఒక కొబ్బరికాయ నిసిరితే ఆ కొబ్బరికాయ పడ్డ చోటే ఆ ఉమారామలింగేశ్వర స్వామి స్వయంగా వెలిశారు. అంతేకాదు అండగా ఆంజనేయుడు, తోడుగా వినాయకుడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకురాలిగా భద్రకాళి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం అడవిలా ఉంది. మరి నువ్వు చెప్పిన ఆ మునీశ్వరుడు ఎక్కడ ఉండేవారు? ఈ గుహలోనే నిత్యం ఆ మునీశ్వరుడు ఆ శివనామస్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు ఆ మునీశ్వరుడు ఏమయ్యాడు? అసలు అంత ఘనంగా జరిగే ఈ ఉమారామలింగేశ్వరుడికి అభిషేకం ఎందుకు ఆగిపోయాయి? కొన్నేళ్ల తర్వాత మునీశ్వరుడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. కానీ నిత్యం అభిషేకం చేసే ఆ మునీశ్వరుడు ఇక్కడ లేక ఆ శివయ్యకి అభిషేకం చేసే వాళ్ళే ఎవరు లేకుండా పోయారు. దాని తర్వాత ఈ ఊరికి చీకటి కమ్ముకుందా అన్నట్టు ఊరంతా ఇబ్బందుల్లో ఉంది. అప్పుడు ఊరి పెద్దలు ఈ శివయ్యకి నిత్యం అభిషేకం చేసే మునీశ్వరుడు ఇక్కడ లేకో ఆ శివయ్యకి అభిషేకం చేయకో ఇలా అయ్యిందేమోనని మన శివయ్యని తీసుకెళ్లి ఈ ఊరిలో ఉన్న నీటి చెరువులు ఉంచారు. అంటే ఎక్కడ ఉండాల్సిన శివయ్యనా ఆ శివయ్య? అవును. అదేంటి నువ్వు నీటి చెరువులో పెట్టారను, మరి ఆ శివయ్య అక్కడికి ఎలా వచ్చారు? ఆ పరమశివుడు అక్కడ ఉండాలనుకోలేదో ఏంటో ఉన్నట్టుండి ఆ నీటి చెరువు ఎండిపోయింది. ఆ సందర్భాన్ని చూసిన అక్కడే ఉన్న వేద పండితులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ శివయ్యని తీసుకెళ్లి అక్కడే ఉన్న వేణుగోపాల స్వామి గుడి వెనక ప్రతిష్ఠించారు. మరి తోడుగా ఉన్న ఆంజనేయ స్వామి, అండగా ఉన్న ఆ వినాయకుడు, ఈ క్షేత్రానికి పాలకురాలైన భద్రకాళి అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయిరా? ఒకప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆలయాలు కనుమరుగయ్యాయి. మరి ఈ ఆలయానికి మళ్ళీ పూర్వవైభవం రాదా? ఎందుకు రాదు? వచ్చింది, వస్తుంది కూడా. ఈ 2026 మాఘమాసమున ఆ శివయ్యకి అత్యంత ప్రీతికరమైన రోజు, అదే మహాశివరాత్రి. మన గ్రామ పెద్దలందరూ ఈ ఆలయానికి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారు. ఇది మన ఉమారామలింగేశ్వర స్వామి అసలు చరిత్ర. ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో దేవుడు కొండపై వెలిసి ఉన్నది. ఈ ఆలయం వద్ద 2026 ఫిబ్రవరి 15వ తారీఖున మాఘమాసంలో ఆ శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున నిత్య అభిషేకములు, కళ్యాణములు జరుగు. అందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. అభిషేకములకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848985749. నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.